హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్. సో ఒక గుడ్ న్యూస్ అదేంటంటే నోటిఫికేషన్ అయితే కేంద్రీయ విద్యాలయ స్కూల్ ఇవాళ రిలీజ్ చేసేసింది. సో ఆ నోటిఫికేషన్లో డేట్స్ అయితే వచ్చేసాయి. అడ్మిషన్ స్టార్ట్ డేట్, అడ్మిషన్ ఎండ్ డేట్, ఎంతగానో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్స్ వచ్చేసింది. అలాగే బాల్వాటిక 1, 2, 3 అలాగే క్లాస్ 1, క్లాస్ 2 to 9th క్లాస్ వరకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి. సో ఆ డేట్స్ ఏంటి, అలాగే ఎప్పటి నుంచి అడ్మిషన్ స్టార్ట్, ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. సో కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే నా వీడియో అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తుంటాయి. సో ముందుగా చూసినట్టయితే చూడండి, ఇక్కడ ఇది నోటిఫికేషన్ ఇలా ఉంటుంది మీకు. ఓకే, అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్ ముందుగా ఇచ్చారు. అయితే పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది 31st మార్చ్ రోజు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 1, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 1 ఏప్రిల్ 1st 2024 మండే 10 AM నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 1 15/4/2024న ఎండ్ అవుతుంది 5 PMకి. మండే 1st ఏప్రిల్కి స్టార్ట్ అయ్యి మండే 15th ఏప్రిల్కి క్లోజ్ అవుతుంది. నేను ముందుగానే మీకు చెప్పాను, ఫస్ట్ డే అలాగే లాస్ట్ డే అప్లికేషన్ని ఫిల్ చేయకండి. సో ఫస్ట్ క్లాస్కి మండే 1st ఏప్రిల్న స్టార్ట్ అవుతుంది. ఓకే, అలాగే ఎండ్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్. సో లాటరీ రిజల్ట్ డేట్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ. సో ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్ అంటారు దీన్ని, ఇది 19th వస్తుంది ఫస్ట్ లిస్ట్. సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 29/4కి వస్తుంది. అలాగే థర్డ్ ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 8th మేకి వస్తుంది. అది కూడా ఒకవేళ సీట్స్ రిమైనింగ్ ఉంటే ఇన్ని లిస్టుల తర్వాత మళ్ళీ ఒక లిస్ట్ వస్తుంది, అది వచ్చేసి మీకు 15/5 అంటే మే 15థ్కి వస్తుంది, ఒకవేళ సీట్స్ ఖాళీ ఉంటే. ఓకే, ఇది నోటిఫికేషన్ ఫర్ క్లాస్ 1. రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్ ఎక్సెప్ట్ 11th సబ్జెక్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ టు అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఎ పర్టికులర్ క్లాస్. సో సెకండ్ క్లాస్ టు 10th క్లాస్ వరకు వచ్చేసి మీకు 1st ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది, అది కూడా 10th ఏప్రిల్కి క్లోజ్ అవుతుంది. క్లాస్ 1 అయితే 1st నుంచి 15th వరకు ఉంది. క్లాస్ 2 నుంచి 10th వరకు వచ్చేసి 1st to 10th వరకే ఉంది, 10 days టైమే మీకు ఇచ్చారు. నెక్స్ట్ డిక్లరేషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ క్లాస్ 2 ఆన్వర్డ్స్. అయితే 2nd to 10th క్లాస్ కూడా లాటరీ లిస్ట్ వస్తుంది, ఆ డేట్ వచ్చేసి 15/4 మండే నుంచి వస్తుంది. అడ్మిషన్ ఫర్ క్లాస్ 2 ఆన్వర్డ్స్. అయితే అడ్మిషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో ఆ లాటరీ తర్వాత అది వచ్చేసి 16/4కి స్టార్ట్ అయ్యి 29/4కి ఎండ్ అవుతుంది. ఓకే, లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ ఆల్ క్లాసెస్ ఎక్సెప్ట్ క్లాస్ 11 ఈజ్ 29/6. సో 29/6 అయిపోతాయి, దాని తర్వాత ఏది ఉండదు. ఓకే, ఫర్ కేవీ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 11. అయితే ఇంటర్మీడియట్ క్లాస్ 11కి వచ్చేసి కేవీ స్టూడెంట్స్కి వితిన్ 10 days ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఆఫ్ 10th క్లాస్ రిజల్ట్. ఎవరైతే ఇంటర్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, వాళ్ళకు వచ్చేసి 10th క్లాస్ రిజల్ట్ వచ్చిన 10 daysకి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కేవీ డిస్ప్లే ఆఫ్ అడ్మిషన్ లిస్ట్ అండ్ అడ్మిషన్ ఫర్ క్లాస్ 11 వితిన్ 20 days ఆఫ్టర్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10th రిజల్ట్. అయితే అడ్మిషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసి మీకు 10 days ఆఫ్టర్ రిజల్ట్, అదే రిజల్ట్ వచ్చేసి 20 days ఆఫ్టర్ రిజల్ట్ అయితే చెప్తున్నారు. ఓకే, అలాగే నాన్ కేవీ స్టూడెంట్స్ అంటే మీరు 11th ఇంటర్లో నాన్ కేవీ స్టూడెంట్స్ వేరే స్కూల్ నుంచి జాయిన్ కావాలనుకుంటే ఆఫ్టర్ ద అడ్మిషన్ ఆఫ్ కేవీ స్టూడెంట్స్ ఇన్ క్లాస్ 10 ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఇంటర్మీడియట్కి కేవీ వాళ్ళకి ఇస్తారు, ఆ తర్వాత బయటి వాళ్ళకి ఇస్తారని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ క్లాస్ 11 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ క్లాస్ 10 రిజల్ట్ బై సిబిఎస్ఈ రిజల్ట్ ఏదైతే వస్తుందో 10th క్లాస్ది, దాని నుంచి 30 days తర్వాత 11th క్లాస్ అంటే ఇంటర్కి క్లోజ్ అయిపోతుంది. సో ఇది నోటిఫికేషన్ ఫర్ క్లాస్ 1 to 12th. సో ఇదండి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, మీరు చూడొచ్చు క్లియర్గా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లాస్ 1కి వచ్చేసి మీకు 1st ఏప్రిల్కి స్టార్ట్ అవుతుంది, 15th ఏప్రిల్కి ఎండ్ అవుతుంది. క్లాస్ 2కి 1st ఏప్రిల్కి స్టార్ట్. ఇప్పుడు బాల్వాటిక రిజిస్ట్రేషన్ కూడా చూద్దాం, దాని డేట్స్ కూడా నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ ఫర్ అడ్మిషన్, ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ 31/3 మార్చ్కి వస్తుంది.
offline registration for Balvatika 1, 2, 3 only in selected KVs. బాల్వాటిక 1, బాల్వాటిక 2, బాల్వాటిక 3 అంటే ఎల్కేజీ యూకేజీ నర్సరీకి మీకు 1 ఏప్రిల్కే స్టార్ట్ అవుతుంది. అది కూడా ఆఫ్లైన్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా చెప్పేశారు. లాస్ట్ డేట్ ఆఫ్ ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ బాల్వాటిక 1, 2, 3 వచ్చేసి 15/4. సో బాల్వాటికకి కూడా ఫస్ట్కి స్టార్ట్ అవుతుంది, 15/4 ఏప్రిల్ 15కి ఎండ్ అవుతుంది. అన్నీ కూడా ఆఫ్లైన్ అంటే అప్లికేషన్ తీసి మీరు ఫిల్ చేసి స్కూల్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఎక్కడైతే బాల్వాటిక ఉందో 1, 2, 3. ఓకే. డిక్లరేషన్ ఆఫ్ ప్రొవిజన్ లిస్ట్ సెలెక్టెడ్ అండ్ వెయిట్ లిస్టెడ్ రిజిస్టర్డ్ క్లాస్. సో ఏదైతే ప్రొవిజన్ లిస్ట్ లాటరీ లిస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్ ఇది కూడా 19/4/2024కి వస్తుంది. సెకండ్ లిస్ట్ వచ్చేసి 29/4/2024కి వస్తుంది. థర్డ్ లిస్ట్ వచ్చేసి May 8th అది వెడ్నెస్డే, అది థర్డ్ లిస్ట్ వస్తుంది. థర్డ్ లిస్ట్ తర్వాత స్టిల్ వేకెన్సీ సీట్స్ ఉన్నట్టయితే 15/5కి లాస్ట్ లిస్ట్ అయితే వస్తుంది. ఓకే. లాస్ట్ డేట్ ఆఫ్ అడ్మిషన్ ఫర్ బాల్వాటిక క్లాసెస్. అడ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/6 అంటే జూన్ 29కి అడ్మిషన్స్ అయితే లాస్ట్కి క్లోజ్ అయిపోతాయి. సో ఇదండి బాల్వాటిక గురించిన డీటెయిల్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బాల్వాటిక 1, 2, 3 వచ్చేసి ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15కి క్లోజ్ అవుతుంది. లాటరీ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసి 19/4 ఫస్ట్ లిస్ట్, 29/4 సెకండ్ లిస్ట్, 8/5 థర్డ్ లిస్ట్. ఇంకా మిగిలి ఉన్నట్టయితే సీట్స్ మళ్ళీ ఒకసారి రిజిస్ట్రేషన్కి పిలుస్తారు. 15/5కి మీకు ఫైనల్గా క్లోజ్ అవుతుంది. అడ్మిషన్ ఫర్ బాల్వాటిక వచ్చేసి జూన్ 29కి మొత్తానికి క్లోజ్ అయిపోతుంది. ఓకే. లిస్ట్ ఆఫ్ చిల్డ్రన్ రిజిస్టర్డ్, లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ చిల్డ్రన్, కేటగిరీ విజ్ లిస్ట్, ప్రొవిజనల్ సెలెక్టెడ్ చిల్డ్రన్, వెయిటింగ్ లిస్ట్, సబ్స్క్రిప్షన్ లిస్ట్ displayed on the website of the Kendra concerned addition in display to school notice. సో అన్ని నోటీసులు కేంద్రీయ వెబ్సైట్లో పెడతానని చెప్తున్నారు. ఇఫ్ ఎనీ ఆఫ్ దిస్ డేట్ హ్యాపన్స్ టు బి పబ్లిక్ హాలిడే ద నెక్స్ట్ వర్కింగ్ డే షల్ బి ట్రీటెడ్ యాజ్ ద ఓపెనింగ్ ఆఫ్. ఒకవేళ వీళ్ళు చెప్పిన డేట్స్లో పబ్లిక్ హాలిడే వచ్చినట్టయితే ఆ మరుసటి నాటి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఇదండి, ఫస్ట్ క్లాస్కి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, సెకండ్ టు 10th క్లాస్ కూడా ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకటే ఒక తేడా ఏంటంటే సెకండ్ టు 10th ఏప్రిల్కి క్లోజ్ అవుతుంది, ఫస్ట్ క్లాస్ 15th ఏప్రిల్కి క్లోజ్ అవుతుంది. బాల్వాటిక 1, 2, 3 వచ్చేసి మీకు ఫస్ట్కి స్టార్ట్ అయ్యి 15th క్లోజ్ అవుతుంది. బాల్వాటిక మొత్తం ఆఫ్లైన్లోనే ఉండబోతుంది ఈ ఇయర్. సో ఆన్లైన్లో ఓన్లీ క్లాస్ 1 రిజిస్ట్రేషన్ మాత్రమే ఉంటుంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. సెకండ్ నుంచి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫస్ట్ క్లాస్కి అయితే పెట్టుకోండి. అదే ఆఫ్లైన్ బాల్వాటికకి ఏ స్కూల్లో అయితే బాల్వాటిక ఉందో మీరు ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి దాంతోపాటు డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి దాన్ని వెళ్ళి ఆ స్కూల్లో అయితే ఇచ్చేయండి. సో ఆల్ ది బెస్ట్ పేరెంట్స్, మీరు అప్లై చేయండి, డెఫినెట్గా మీకు సీట్ వస్తుందని ఆశిస్తాను. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్తీ. జై హింద్.